భయ్యా గుడ్ గుడ్ అన్న ఎలా ఉందన్న? వేరే లెవెల్ అంతే. ఫ్రెండ్షిప్ చూడండి బాగుందా, బాండింగ్ వేరన్న వాళ్ళది. అన్న ఎలా ఉందన్న? ఎలివేషన్ తప్ప ఏం అన్న ఎలా ఉందన్న? బాగానే ఉంది, బాగుంది. అన్న ఎలా ఉందన్న? సూపర్ ఉందన్న సినిమా. అన్న ఎలా ఉందన్న? అన్న ఎలా ఉందన్న? మేడం ఎలా ఉంది మేడం? అన్న ఎలా ఉంది? అన్న ఎలా ఉందన్న? హలో మూవీ అయితే మెయిన్ ప్రశాంత్ నీల్ మూవీ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అందరూ చాలా బాగా చేశారు, ఎవ్రీ క్యారెక్టర్ బాగా యూజ్ చేశాడు. ఎలా డైరెక్షన్ చేశారు? ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చాలా బాగుంది. ప్రభాస్కి కరెక్ట్ కంటెంట్కి కరెక్ట్ ఆ కట్అవుట్కి కరెక్ట్ కంటెంట్ పడ్డది. లైక్ హీస్ బ్యాక్, లైక్ ఆల్మోస్ట్ అన్ని ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అతనికి హిట్ బ్లాక్ బస్టర్ కాంటెంట్. ఓకే, ఎంత రేటింగ్ ఇస్తారు సార్? ఆల్మోస్ట్ 10 out of 10. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కైండ్ ఆఫ్ కాంటెంట్, చాలా బాగా డ్రామా ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే సూపర్, అసలు యాక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ఉంది, చాలా అంటే చాలా బాగా తీశారు. అంటే కేజీఎఫ్కి దీనికి ఏం లింక్ ఏం లేదు. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ టైమ్ లైన్, డిఫరెంట్ స్పేస్. సో దానికి దీనికి అసలు ఏం పోలిక లేదు. అండ్ కంపేర్ కూడా చేయదు, ఇది కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. అండ్ కేజీఎఫ్కి ఇంటూ 10 times ఇందులో డ్రామా ఉంది. ఓకే, కలెక్షన్స్ బాగానే వస్తాయి. బోర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఫస్ట్ డే చాలా మందికి వినిపించదు, దీనికి చాలా రిపీట్ ఆడియన్స్ కూడా వెళ్తారు, బికాస్ డ్రామా అండ్ కంటెంట్ అంతా బాగుంది. చాలా బాగుంది. ఎలివేషన్స్, ప్రభాస్ యాక్టింగ్, ఆయన వాయిస్ లేదు కానీ ఆయన వచ్చిన ప్రతిసారి గూస్ బాంబ్స్. కట్అవుట్ వేరే, ఆ ఎలివేషన్స్ వేరే. అసలు అతను వచ్చినప్పుడు ఎలివేషన్స్ బాగున్నాయి. అతని మీద పెట్టిన ఎలివేషన్స్ బాగుంది, చాలా బాగుంది. ఏం లింక్ లేదు, అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. తక్కువ డైలాగ్స్ ఉన్నాయి, కాకపోతే ఆయన కట్అవుట్, ఆయన బాడీ అది బాగుంది. మస్తు వైలెన్స్ ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, మస్తు ఉంది, చాలా బాగుంది. అండ్ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ యాక్టింగ్ కానీ ప్రభాస్ యాక్టింగ్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ ఎలివేషన్స్ కానీ మ్యూజిక్ కానీ అండ్ డైలాగ్స్, ఇట్స్ లైక్ 20 డైలాగ్స్ పైన చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లోని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నార్మల్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ సీజ్ ఫైర్ నెక్స్ట్ పార్టీకి కూడా చాలా లింక్ అనేది చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ని చాలా బాగా చూశారు. వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ బ్లాక్ బస్టర్. లేదన్న, ఎలివేషన్ అండ్ 20 డైలాగ్స్ పైన చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను డైలాగ్స్ కూడా రాసుకున్నాను, కానీ ఆ డైలాగ్స్ ఇక్కడ చెప్పకూడదని చెప్పి. కానీ సో మెయిన్ అది అందరు ఇష్టపడతారు. సో నెక్స్ట్ అంటే లైక్ ఎలివేషన్ సీన్స్, లైక్ మన స్కంద మూవీలో చూస్తాం, గాలికి ఎగిరిపోతుంటారు వెనకోళ్ళు అందరూ. సో అలాంటి ఎలివేషన్ సీన్స్ లేకుండా సింపుల్ అండ్ క్లియర్ కట్గా ఎలివేషన్ సీన్స్ని ప్రభాస్ని ఎలా అయితే రిప్రజెంట్ చేయాలో ఆ ఎలివేషన్ సీన్స్ క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా చేశారు. నెక్స్ట్ విలన్ గురించి తను చెప్తుంది, అంటే ఫ్రెండే విలన్ అవుతాడు కాబట్టి ఫ్యూచర్లో. యాక్చువల్లీ ఇక్కడ ఒక్క విలన్ అని చెప్పలేము, లైక్ తనకి మొత్తం అగైనెస్ట్ ఎంపైర్ మొత్తం విలన్గా చేస్తుంది. అంటే ఇక లైక్ సొసైటీలో జరుగుతున్న దానిలా ఉంది. ఇంకా చెప్పాలంటే విజువల్స్ చాలా బాగున్నాయి. అంటే అక్కడ లేడీ క్యారెక్టర్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఆమె కోసమైనా మీరు చూడాలి. లైక్ ఎట్లా ఉంటుందంటే ఒక అమ్మాయి ఎంపోరియాని ఎలా వాళ్ళ ఫాదర్ని తీసుకొని ఎలా మెయింటైన్ చేస్తుందని ఉంటుంది. ఇంకేం చెప్పాలి, లైక్ అంటే ఆల్కహాల్ తీసుకుంటుంది కదా, దానివల్ల సో యువర్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్ యాక్చువల్లీ. అంటే ఇంతకు ముందు కింగ్స్ లైక్ వితౌట్ వెపన్స్ లేకుండా కత్తులతో పోరాడేవాళ్ళు, అదే కింగ్స్ ఇప్పుడు వెపన్స్ గన్స్ ఉంటే ఎలా పోరాడతారు, వాళ్ళ మధ్య యుద్ధ సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది మెయిన్ కాన్సెప్ట్. సో అది చాలా బాగా రిప్రజెంట్ చేశారు. సో పోలీసులు వచ్చారు, మనం వెళ్ళిపోతాం. ఇంకొకటి ఏంటంటే ఇంకొక వాళ్ళ సిస్టర్ సంథింగ్ ఎవరో ఉంటారు,
ఆమె ఎంపోరియన్ని వాళ్ళ డాడ్ ప్లస్ దాన్ని రీప్లేస్ అయ్యి వస్తుంది. అండ్ అక్కడ దాన్ని లీడ్ చేయడం ఆ రాయల్టీ నాకు బాగా నచ్చింది. ఉంది సెటిల్ ఉందంటే అలా జమ్మున వస్తుంది, ఆమె వెళ్ళిపోతుంది. లైక్ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది, మదర్ సెంటిమెంట్ ఉంటే బాగుంది అనిపించింది. ప్రభాస్ డైలాగ్స్ అవసరం లేదు, తన కట్అవుట్ చూసినా ఆటోమేటిక్గా వచ్చేసారు ఫ్యాన్స్. నేను చూడను.